రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కొండాపూర్ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల తెరాస అభ్యర్థి శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున మహిళలు తరలివచ్చి కోలాట మాటలతో బతుకమ్మ పాటలతో అలరించి పార్లమెంట్ అభ్యర్థిగా వినోద్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేశారు। అనంతరం గ్రామ సర్పంచ్ మల్యాల దేవయ్య గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన అక్క చెల్లెలకు అన్న తమ్ములకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు। రేపు జరగబోయే ఎన్నికల్లో వినోద్ అన్నను కొండాపూర్ గ్రామం తరపున అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు అందరూ కలిసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పారు। మంచి పాట ఇవ్వండి। వీడియో తీస్తున్నాయి తిరుగుతారు మళ్ళీ లోపలికి వద్దుకోబోతున్నారు। ఒకసారి చెప్పు అడుగు
ఎవరిని గుర్తు కేసీఆర్ చూడు కారు గుర్తు కుమార్ గారు ఓటరు మహాశీలారా ఆలోచించండి అభివృద్ధి చేసిన వారికి ఓటేద్దాం కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే మల్లెపూ తెలుపు మల్లెపూ తెలుపు మల్లెపూ తెలుపు జై తెలంగాణ జై నుండి ఇంతమంది కదలి వచ్చినాము. మన వినోదన్నను గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాము. మన కేసీఆర్ గారు మన కొరకు ఎంతో పోరాడి ఎంతో అజ్జేసి మన తెలంగాణను మనకు తెచ్చాడు. ఇదే తెలంగాణ ఎప్పటికీ మనం ఇలాగే కలిసికట్టుగా ఉండి ఐక్యమత్యంగా ఉండి ఎప్పటికీ మన తెలంగాణను మనం ఉంచుకోవాలని మన కారు గుర్తుకే ఓటేసి మన వినోదన్నను గెలిపించుకోవాలని నా యొక్క కోరిక. జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే మల్లె పువ్వు తెలుపు కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం. మరి కొండాపూర్ గ్రామం నుండి మరి ఇంటింటి ప్రచారంలో మరి పెద్ద ఎత్తున మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములు కదిలి కడపన మరి మన వినోదన్న కారు గుర్తుకే ఓటేద్దామని ముక్త కంతంతో మరి అందరు ఏకమయ్యి అలా కడప తిరిగి విజయవంతం చేసుకుని కొండాపూరు మరి ఇప్పుడే హనుమంతండకు వచ్చినాం. ఆ సందర్భంలో మరి కొండాపూర్ అనేది తెలంగాణ ఉద్యమంలో ముందు అంచెలో ఉన్నది ముమ్మడి జిల్లాలో. మరి ఇప్పుడు కూడా కొండాపూరు మా అక్క చెల్లెలందరూ కూడా రేపు పొద్దున 11వ తారీఖు నాడు వినోదన్నకు కారు గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీ ఇస్తారని ఆశిస్తూ మరి అదే సందర్భంలో ఇలా కేసీఆర్ ఉద్యమం చేసి మన 5 సంవత్సరాలు ఇలా మన రాష్ట్ర ప్రభుత్వం పాలిస్తే మన ప్రాంతం ఎట్లా డెవలప్ అవుతుంది అది మన కళ్ళ ముందే ఉంది. ఇవాళ ఎక్కడెక్కడి నాయకులు వచ్చి కల్లిబల్లి మాటలు చెప్పి అనేక రకాల పలబోలకు లోజేస్తున్నారు. దాన్ని మనం ఎవరు కూడా నమ్మద్దు. దాదాపు 50-60 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళే ఉన్నాం. ఇంకా తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. ఎన్నడూ జరిగినటువంటి అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో జరిగింది కాబట్టి పింఛన్లు కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, అన్ని రకాల ఇలా 29 రాష్ట్రాలలో మన ముఖ్యమంత్రి మన భారతదేశంలోనే నంబర్ 1 సీఎంగా పరిపాలన సాగిస్తుంది కాబట్టి అందరము కారు గుర్తుకు ఓటేసి వినోదన్నకు భారీ మెజార్టీ కొండాపూర్ నుంచి ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే